హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ అండ్ టేస్టీ హెల్దీ అండ్ స్నాక్స్ బియ్యపిండితో చెకోడీలు తయారు చేసుకోబోతున్నాము. వీటిని స్కూల్ పిల్లలకి స్నాక్స్ బాక్స్ మరియు ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఈ చెకోడీలు చిన్న చిన్న టిప్స్తో షాప్స్లో కన్నా ఇంకా మంచి టేస్ట్ రావాలి అంటే నేను చెప్పినట్టు చేయండి. వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ముందుగా నేను చూపించే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని ఇలా బౌల్లో వేసుకోండి. ఓకే, ఈ కప్పు మెజర్మెంట్ అనమాట. అండ్ దీనికి కావాల్సింది ఒక 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్స్ వాము అండ్ కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కావలసినంత ఉప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. 1 కప్పు బియ్య పిండికి 1 కప్పు వాటర్. చూసారా, ఈ మెజర్మెంట్ కప్తో 1 కప్పు వాటర్ నేను వేశాను. చూడండి, ఇలా అన్నమాట. ఈ వాటర్లో 1 స్పూన్ అంటే కావలసినంత కారం, 1/2 స్పూన్ పసుపు, కావలసినంత ఉప్పు మరియు 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ వాము ఇవన్నీ వేసేయాలన్నమాట. కొంతమంది బటర్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను యాడ్ చేయలేదు, అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అంతా మరిగిపోయింది కదా, మరిగిన దాంట్లో ఆ కప్పు బియ్య పిండిని అందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింట్లోనూ ఈ బియ్య పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆ వేడి మీదనే కలిపేసుకోవాలి. ఇలా అన్నమాట. చూసారా, వేడి వేడి పొగలు ఎలా వస్తున్నాయో. ఇలా ఉన్నప్పుడే పిండిని వేసి గబగబా మిక్స్ చేస్తే పిండి అందులో ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న ఆ పిండినంతా ఒక ప్లేట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. చూడండి, జాగ్రత్త అండో, కొంచెం కాలుతుంది. చాలా జాగ్రత్తగా మనం ఆ పిండిని అంతటిని అలా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఆ లైట్ వేడి మీదనే మనం ఈ పిండినంతా గట్టిగా పిసికేయాలన్నమాట. కొద్దిగా వేడి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తడి చేసుకుంటూ పిండిని మిక్స్ చేస్తే మనకు అంత ఇబ్బంది అనేది ఉండదు. చూడండి, ఈ పిండిని అంతటిని మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్నమాట. అలా కొద్ది కొద్దిగా వాటర్ని తడుపుతూ ఈ పిండి ముద్దను మనం ఇలా కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా పిండి ముద్దలా కట్టేసిందో. ఇప్పుడు చూడండి, ఒకటి టెస్ట్ ట్రయల్గా నేను చేస్తున్నాను. అలా అరిచేతులకు చిన్న ముద్ద తీసుకుని దాన్ని కొంచెం అలా కట్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి అలా షేప్లోకి వచ్చేలాగా మనం దీన్ని రౌండ్ తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. చూడండి ఇలా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా ఇలాగే మనం చేతులతో చేసుకోవాలన్నమాట. చేతులతో చేసుకొని వాళ్ళు ప్లేట్ మీద కూడా కొద్దిగా పిండి తీసుకుని అలా నలుపుతూ ఉంటే అలా రౌండ్ రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇలాగా. ఇలా ప్రతి ఒక్కటి కూడా అలా కొద్దిగా తీసుకుంటూ 2 అరిచేతుల మధ్యలో పెట్టి అలా మనం చేస్తే ఫ్లాట్గా చేసి అండ్ రౌండ్గా తిప్పితే ఇలా అయిపోతుందన్నమాట. చూసారా, ఇన్ని చెక్కుడులు అయిపోయాయన్నమాట అంత బియ్య పిండితో. ఇలా అయిపోయిన తర్వాత వీటిని హాట్ ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవడమే. ఒక వాయికి ఎన్ని సరిపడా వేసుకోవాలో అన్నీ నేను వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా అన్ని చెకోడీలని ఆ డీప్ ఫ్రైలో వేసేసుకుని చక్కగా ఒక్కసారి గరిటతో మనం తిప్పేసుకుందాం. అండ్ వీటిని చక్కగా ఫ్రై చేయాలి. మీడియంగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పిండి మెత్తగా ఉండి మనం తినేటప్పుడు క్రిస్పీనెస్ రాదు. సో అలా జరగకుండా ఉండాలంటే వీటిని చక్కగా డీప్ ఫ్రై చేయాలి, మంచి రంగు వచ్చేలాగా. చూడండి, రంగు కూడా మారిపోయింది అండ్ ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవచ్చు. అలా తీసుకున్న వాటిని టిష్యూ పేపర్ మీద వేసినట్టయితే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూసారా, ఇలా అన్నమాట. అలా అన్ని డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకుని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వాయి కూడా నేను వేసేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం నేనైతే ఎన్ని చేసేసుకున్నానో అన్నిటిని కూడా 2వ వాయిలో వేసేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత బాగుంటాయంటే మనం బయట షాప్స్లో కొన్న వాటికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మామూలుగా బయట తీసుకుని ఏ ఆయిల్లో చేస్తారో మనకు తెలియదు, బట్ అదే మనం ఇంట్లో ఒక్క అరగంట కష్టపడ్డామంటే ఈ చెకుడీలు తయారైపోతాయండి టేస్టీగా. చూసారా, సెకండ్ వాయి కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా.
వీటిని కూడా తీసుకొని మళ్ళీ నేను టిష్యూ పేపర్ ఉన్న దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా టిష్యూ ఉన్న పేపర్ దాంట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా నువ్వులతో వాముతో వేసిన చెకోడీలు ఎంత బాగున్నాయో కదా, చూస్తుంటేనే అలా నోట్లో ఒకటి వేసేసుకోవాలనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు చేసినట్టయితే యాజ్ టీజ్గా చెకోడీలు చక్కగా వచ్చేస్తాయి మన ఇంట్లో చేసేసుకోవడానికి. చూసారా ఇలా. అండ్ మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.